బ్రో గారు, హలో బ్రో గారు, ఒక 2 నిమిషాలు సహకరించండి. లైవ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను వెళ్ళకూడదు అనుకుంటేనే మధురా నగర్ వెళ్ళా. అక్కడ షాలేము ప్రార్థనా మందిరం అని ఉంది. ఆయన 2 రోజులు పవర్ఫుల్గా జరుగుద్ది అది ఇదని సొల్లు చెప్పాడు. తీరా ఈ బించిపేట నుండి పంజాబ్ వరకు నడిచి వెళ్ళాను. అక్కడి నుండి మళ్ళీ బస్సులో ఆటోలో మార్కెట్ వరకు వెళ్ళా. అక్కడి నుండి అడ్రస్ తెలియక ఏదో లొకేషన్ పెట్టాడు, ఇటు వెళ్ళి ఇటు తిరిగి అని. మొత్తానికి 70 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఆశీర్వాదం లేదు, ఆ వాక్యంలో ఉజ్జీవం లేదు. పాస్టర్ అనేవాడు 10 మందికి మేలు చేసేవాడు అయి ఉండాలి. దైవ సేవకుడు అంటే కుల మతాలకి అతీతంగా అందరి కోసం ప్రార్థన చేయాలి. ఆ వెళ్ళిన చోట షాలేం అంటే అర్థం ఏంటంటే సమాధానం, కానీ అక్కడ షాలేం లేదు, షాలేం లేని మందిరం అన్నమాట. బయట అయితే అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. ఆ రోజుల్లో యేసు ప్రభు 2 చేపలు 5 రొట్లు 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపల నిండా ఉంది. మరి ఇక్కడ దాదాపు 100 మందికి పైగా వచ్చారు జనాలు. పాస్టర్ వస్తే మీటింగ్ అయిపోయిన తర్వాత 2ంటికి భోజనాలకి 50 మందికి పైగా మాకు అన్నమే రాలేదు, దొరకలేదని స్కూటర్లు వేసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది నాకు కడుపు నిండలు కొద్దిగా వేసారని వాళ్ళు వెళ్ళి మెసేజ్లు పంపారన్నమాట. ప్రత్యక్ష సాక్షిని నేను. అయ్యా పాస్టర్ గారు, నువ్వు నా మీద పరువు నష్టం దావా వేసుకుంటావా లేకపోతే వెంచివేట నా అడ్రస్కి వచ్చి నాతో ఎటాక్ అవుతా, నీ ఇష్టం. ఎందుకంటే అన్యాయం నేను సహించను, నేను అన్యాయం చేయను. అవతలటి చేస్తే అందులో పాస్టర్ అంటే యేసు ప్రభులాగా శాంతమూర్తిగా ఉండాలి, మంచి చేసేవాడిగా ఉండాలి. అదేంటి అయ్యా బాబు 100 మందికి పైగా వస్తే గట్టిగా 25 కేజీలు కూడా అన్నం వండలేదు. పైగా ఒక పాట ఇవ్వరా బాబు అంటే ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను, నీ సుళ్ళు ఎక్కువ అయిపోయింది. ఈరోజు విశేషం ఏంటంటే శ్రీనివాసరావు నాయక్ అనే ఆయన ఉత్తరప్రదేశ్లో ఆయన జైలు జీవితం ఎందుకు గడిపాడు, ఆ సాక్ష్యం మాత్రం సూపర్గా ఉంది. ఈ లోపుగా నువ్వు మైక్ పట్టుకుంటే నీకు మైకం వస్తుందేమో, అస్సలు వదలకుండా అరగంట పైగా ఒక్క పాట పాడతానండి అని నా విజిటింగ్ కార్డు నీకు ఇచ్చాను కదా, ఏది ఇదేనా ప్రేమ, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించంటే ఇదేనా, నువ్వు సేవకుడివేనా, నీ 4 కోళ్ల మధ్య నీ చర్చ అనేసి నువ్వు వాగావు. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఇది వరల్డ్ వైడ్ వెళ్ళిపోద్ది, నీ ఇష్టం. ఎందుకంటే నేను ఎప్పుడు రోషం గల్లవాడుగా ఉంటాను కానీ దీనంగా ఉసూర్మియాలాగా ఉండను. నీ గురించి ఒక 7-8 సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా క్రిస్టియన్ చర్చెస్ హ్యారీ సెబస్టియన్ గారు చెప్పాడు, నువ్వు డబ్బులు బాకీ అంట ఆయనకి, అతని గురించి అడ్రస్ వాకప్ చేయి ఫ్రాన్సిస్ గారు అన్నాడు. ఈ సోదరుతో ఎవడు పట్టుకుంటాడని నేను పట్టించుకోలేదు. అన్నం లేకుండా అంతమంది వెళ్ళారంటే నువ్వు సేవకుడివేనా? నీ బాగా ప్రార్థన చేస్తే జనాలు 100 మంది వస్తారంటే 200 మంది వస్తారు. నువ్వు 100 మందికి పెట్టాలనుకుంటే 150 మందికి ఇంకా అన్నం మిగులుతుంది. తప్పు, అలా చేయి మాకు. అందుకే నీ 4 గోళ్ల మధ్య అరగంట పైగా వాగావు. ఏమని REOE అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ఇవాంజలిజం అని పెట్టావు. దానికి నువ్వు డైరెక్టర్ అంట. తెలియని వాళ్ళేమో చెవులో పువ్వు పెట్టుకుంటారు. సరే ముగించేస్తున్నా, ఎందుకంటే వీడియో తీసిన వాళ్ళు తీసి పెడుతున్నారు కదని నేను గంట తరబడి సొల్లుకోవటాను. కానీ పులి మహేష్ అని ఒక యవనస్తుడు యంగ్ బాయ్, అతని కోసం రాజేష్, అతనికి వాళ్ళ ఫ్రెండ్ పేరు మారి, వాళ్ళిద్దరి కోసం గణేష్ గురించి గుడ్ నేమ్ అఖిల్ గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు జీవించినంతకాలం దీవెనకరంగా ఉండాలని. వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, దేవుని సేవకుడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్.